ఏదైతే ఆవు పాలని చిలికి వెన్న తీసి నెయ్యి తీసేటటువంటి వాళ్ళు రాజస్థాన్లో ఉన్న సంస్థ ఒకటి ఉంది. ఆ సంస్థ నుండి 1800 రూపాయలు 2000 పెట్టి కొంటున్నది టీటీడీ. టిన్నుల్లో ఆ నెయ్యి వస్తుంది. ఆ నెయ్యితో స్వామివారికి సమర్పించే కైంకర్యాలకి ఆ నెయ్యి వాడుతున్నారు అన్నది కూడా నేను చెప్పాను ఇంతకుముందే. అది వాడుతున్నారు. అదే రేటుకి ఇదంతా లడ్డూలకి వాడాలా లేదా అంటే మొత్తం మనం గోశాలని తీసుకోవాలా, మెయింటైన్ చేయాలి. ఇంకోటి ఇప్పుడు ఇవాళ ఈ ప్రభుత్వం కొంటున్నది కూడా ఎంతకి 450 రూపాయలు. మరి 1800 450కి ఎట్లా కొంటున్నారు, ఎలా అమ్ముతున్నారు వాళ్ళు? అలాగే హెరిటేజ్ 550కి 650కి ఎట్లా అమ్ముతుంది అంటే ఇదే కదా రీజను. కానీ ప్రచారం మాత్రం ఎట్లా వెళ్ళిపోయింది, తక్కువ రేటుకి కొన్నారంటే దాంట్లో ఎవడన్నా ఎక్కువ రేటుకి అదే కనుక జగన్మోహన్ రెడ్డి హయాంలో 1000 రూపాయలకు 1200 కొనుంటే ఇదిగో 350 రూపాయలకు అమ్ముతానని ఏఆర్ డైరీ వాడు వస్తే లేదని చెప్పి 1500కు కొన్నారు, 1000 రూపాయలకు కొన్నారు, ఇలాకంటే దుర్మార్గులు ఎవరు, దేవుడు సొమ్ము దోచుకున్నారని రాస్తారా లేదా? దాన్ని రచ్చరచ్చ చేసేవాళ్ళ లేదా? ఇది కూడా మనం ప్రస్తావించుకున్నాం కదా ఇంతకుముందే. ధరని బేస్ చేసి దాంట్లో తేడా జరిగింది. నేను అప్పుడు కూడా మనం మాట్లాడుకున్నాం, ధరనే బేస్ చేసుకుంటే క్వాలిటీ ఎట్లా కలుపుతాడు వాడు, ఇంతకంటే వాల్యుబుల్ వెరైటీ ఎట్లా కలుపుతాడు ఇది? ఇప్పుడు అదే కదా క్వశ్చన్. ఇవాళ ఏదైతే హిందూ సమాజపు ఆవేదన, ఆక్రోశం, కంట తడిపెట్టినటువంటి వైనం